Hi viewers, this is your Steenwas. Today we want to go to Adobe Photoshop in Toolbox. What is the Toolbox? అసలు టూల్ బాక్స్ అంటే ఏంటి, ఒక్కొక్క టూల్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మీకు చెప్పుకుంటూ కొన్ని ప్రీవియస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశానండి. అలాగే మనం లాస్ అండ్ పాలిగాన్ అండ్ మ్యాగ్నెటిక్ ఇలాగా కొన్ని సెలక్షన్ టూల్స్ కూడా చెప్పుకున్నాం. ఈ రోజు మనం చాలా అద్భుతమైన ఒక టూల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే క్విక్ సెలక్షన్ టూల్. చాలా బాగుంటుందండి ఈ టూల్ మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ లో మనం వాడిన సెలక్షన్స్ కన్నా ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో దీని గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈ క్లాస్ లోని. ఓకే, ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీని షార్ట్ కట్ ఏంటంటే డబ్ల్యూ అండి. సో దీన్ని ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో ఇక్కడ నాకు కొన్ని ప్రాపర్టీస్ వస్తాయండి. రైట్ నౌ ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి ఈ టూల్కి సంబంధించి. అవి ఏంటంటే ఒకటి సెలెక్షన్, రెండు యాడ్ సెలెక్షన్, థర్డ్ వన్ వచ్చేసి సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్రష్ తాలూకు లెవెల్స్ అవండి. మనం వీటిని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ అండ్ మాస్క్. ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేవి నేను మీకు ఈ క్లాస్లో చెప్పబోతాను. ఫస్ట్ నేను ఈ టూల్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జాంపుల్కి ఏంటంటే లాస్ట్ లాట్లో మనం ఇలాగా డ్రాగ్ చేసుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా అంటే ఇప్పుడు నేను ఈ యొక్క కొండను ఇలా కట్ చేయాలనుకోండి, ఇలాగా ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఈ టూల్తో మనం ఇలాగా కట్ చేసుకునేవారివి, ఆ విధంగా తీసుకునేవారు. అలా కాకుండా నేను డైరెక్ట్గా క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రష్ తాలూకు సైజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకున్నాను నేను. పెట్టుకొని ఇప్పుడు జస్ట్ ఏమి లేదండి, లెఫ్ట్ మౌస్ ఇలాగా క్లిక్ బటన్ పట్టుకోనండి. మీరు ఇలాగా డ్రాగ్ చేయగలిగితే మీకు ఎంతవరకు ఏ ఏరియాని తీసేయాలనుకుంటున్నారో మీరు దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ మీరు అడిషనల్గా ఎక్కువ కట్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూడండి ఈ టూల్ మీద క్లిక్ చేస్తే సబ్ట్రాక్ట్ టూల్ వస్తుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి ఇలాగా ఏవైతే అడిషనల్గా ఉన్నాయనుకున్నారో వాటిని ఇలాగా కట్ చేసి తీసేయవచ్చు. సో చాలా ఈజీగా ఉంది కదండి. ఎందుకంటే ఉన్న సెలక్షన్ అన్నింటిలో కూడా చాలా కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు విన్న క్లాసెస్ కన్నా. సో నేను వీళ్ళని ఇలా చేసుకోవచ్చు. మీకు లాస్ట్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఇక్కడ ఉన్న వాటిలో డైరెక్ట్ ఇలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. లేదనుకుంటా ఆల్ట్ బటన్ అండ్ షిఫ్ట్ బటన్ ఇలా ఉంటుంది మన హ్యాండ్లోని, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని కూడా మీకు చెప్పాను. నేను ఏంటంటే ఇక్కడ నాకు కొన్ని ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చేసి అట్లా తీసేయాలనుకోండి, నేను ఇలా మైనస్ బటన్ అంటే ఆల్ట్ బటన్ క్లిక్ చేసి తీసుకోవచ్చు. లేదంటే నార్మల్గా ఇలా క్లిక్ చేస్తే ఇవి ఇలా సెలెక్ట్ అవుతుంది. ఓకే రైట్. సెలెక్ట్ అయినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇన్వర్షన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పైన ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రిటర్న్ ఉన్న దానికోసం ఏం చేస్తానంటే ఇన్వర్ట్ చేసుకున్నానండి. కంట్రోల్ షిఫ్ట్ అయ్యి షార్ట్ కట్ కి కీబోర్డ్లో ఇచ్చుకున్న వెంటనే నాకు ఈ లోపటి ఏరియా అంతా నాకు ఇలా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన వెంటనే నేను కంట్రోల్ జే చేస్తున్నాను. సో చూడండి, ఒకసారి కంట్రోల్ జే చేయగానే నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో అదంతా నాకు ఇలాగా ఒక కాపీ ఫైల్ లాగా వచ్చేసింది. ఓకే రైట్, బాగుంది. ఇందులో ఏమైనా మనం ఒక ఇమేజ్ దాన్ని పెట్టుకొని ఎడిట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చేసి చూద్దాం ఒకసారి. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొచ్చుకుందాం. రైట్, ఒక ఇమేజ్ మనం బయట నుంచే తీసుకొచ్చుకుందాం. ఎవరన్నా ఈ ఇమేజ్ నేను ఏం చేస్తున్నానంటే దీంట్లోకి డ్రాగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేయండి, కింద ఒరిజినల్ లేయర్ ఉంది, పైనుంచి మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసి కట్ చేసుకున్న ఒక లేయర్ ఉందండి. సో నేను ఫస్ట్ వన్ లేయర్ మీదనే ఈ యొక్క ఫొటోస్ నేను తీసుకెళ్ళి పెట్టుకోవాలనుకుంటున్నాను. అక్కడ తీసుకెళ్ళి డ్రాగ్ చేసి పడిచేస్తాను. సారీ. ఓకే రైట్, ఇక్కడ పెట్టేసుకున్నాను. నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని సైజ్ నేను ఓకే, ఈ విధంగా నేను సైజుని తగ్గించుకుంటున్నాను. రైట్, చాలా బాగుంది, నైస్. అలాగే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదనుకుంటే నేను వేరే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న దాన్ని నేను తీసుకెళ్ళి ఇందులో నుంచి ఇలాగా చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ లేయర్ని కొంచెం డౌన్కి తీసుకొచ్చుకుంటున్నాను. ఈ వీల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి ఆ లేయర్ని కూడా నేను కొంచెం తగ్గించుకుంటున్నాను. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, ఏ బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఈరోజు మాట్లాడుకుంది ఏంటంటే క్విక్ సెలెక్షన్ టూల్. బట్
క్విక్ సెలక్షన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనం డిజైన్ చేసుకొని ఏదైనా కొంచెం బెటర్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే రైట్, ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటున్నాను నేను. కంట్రోల్ అంటే డిలీట్ చేస్తాను. దీన్ని ఎంటర్ చేస్తాను, కొంచెం దీన్ని తగ్గించుకున్నాను. ఓకే నైస్, చూసారండి చాలా డిఫరెంట్గా ఉన్నది. ఓకే రైట్, ఇప్పుడు మనం నార్మల్గా కట్ చేసుకుంటే ఈ సెలక్షన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇందులో ఏంటంటే మనం ఈ 3 ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసినట్లే. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే బ్రషెస్ అండి. ఇది సైజ్ అప్ అండ్ డౌన్. మనం దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను అదేంటనేది. ఒకసారి ఒరిజినల్ ఇమేజ్ని తీసుకుంటున్నాను, కంట్రోల్ చేసి అది ఒక్కదాన్నే షట్ డౌన్ చేస్తున్నాను. సో ఒక ఇమేజ్ వచ్చింది. ఇందులో నేను ఏంచి క్విక్ సెలక్షన్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకొని నేను ఇలా బ్రష్ని కొంచెం సైజ్ పెంచాలనుకోండి, ఇక్కడ నాకు చూసారండి మీకు బ్రష్ సైజ్ అనేది పెరుగుతుంది. అదే మనకి తగ్గించుకుంటే ఇలా బ్రష్ తగ్గుతుంది. కీబోర్డ్లో మనకి ఎంటర్ పైన ఉంటాయి బ్రాకెట్ టూల్ లాంటివి, వాటిలో అప్ అండ్ డౌన్ చేసుకుంటే ప్లస్ అండ్ మైనస్ అవుతాయి. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చండి సైజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను 99 పెట్టానండి. బ్రష్ నాకు ఎంత వచ్చింది, ఈ విధంగా ఎక్కువ సెలక్షన్ అనేది జరుగుతుంది. అలా కాకుండా అంత సెలక్షన్ నాకు అవసరం లేదు, కొంచెం తక్కువలోనే సరిపోతుంది అనుకుంటే నేను ఇలాగ ఒక 17 అంత పెట్టాను. పెట్టుకొని ఇలాగా ఈ స్కై దగ్గర ఉన్నదాన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఎక్స్ట్రాగా ఓవరాల్గా ఏమైనా ఉంటే దాన్ని తీసేయాలనుకుంటే నేను ఏం చేస్తానంటే ఇలా మైనస్ కొట్టు కూడా తీసేసుకోవచ్చు. మీరు బ్రష్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి. చూడండి ఒకసారి ఇలా క్లిక్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ మీదకి వెళ్ళి దీన్ని తీయాలనుకుంటున్నాను, ఈ సెలక్షన్ అంతా దీనికి డిపెండ్ అయ్యింది కాబట్టి ఈ కలర్కి ఇది పోయే ఛాన్సెస్ ఉంది, అందుకోసం అది ఎలాగవుతుంది. ఒకసారి కంట్రోల్ చేసి చూసుకుంటే ఆ పైన ఉన్న లేయర్ అలాగే ఇదైంది. ఓకే, ఈ విధంగా మనం బ్రష్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చండి. సెలెక్ట్ అండ్ మాస్క్ టూల్ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా దాని గురించి చెప్పాను నేను మీకు. అంటే నేను అవసరం ఉన్న బిట్స్ మాత్రం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ పైన ఉన్న అన్నిటిని నేను డిలీట్ చేసేస్తున్నాను ఒకసారి. ఓకే, ఇప్పుడు ఒరిజినల్గా నాకు సింగిల్ ఒక ఇమేజ్ ఉంది. ఒరిజినల్ దాని మీద నేను ఏం చేస్తున్నాను అంటే సెలెక్ట్ మాస్క్ తీసుకుంటున్నాను. తీసుకోగానే ఇక్కడ నాకు ఏంటంటే ఇదంతా ట్రాన్స్పరెంట్ మోడ్లోకి వెళ్ళింది. సో నేను ఇలా ఎంత కావాలంటే అంత ట్రాన్స్ఫర్ చేసి చూసుకోవచ్చు. నేను ఒక 20 పెట్టుకుంటాను. పెట్టుకొని నాకు ఈ ఏరియా ఉంది కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఆ ఏరియా నాకు అలా సెలెక్ట్ అయింది. ఒకసారి ట్రాన్స్పరెన్స్ ఇది చూసుకున్నట్టు అనుకోండి, మీకు చూసారా ఏ ఏరియా అయితే సెలెక్ట్ అయిందో ఆ ఏరియా అనేది పైన అలా ఉండిపోయింది. ఓకే, కావాలనుకుంటే మీరు ఇలా ఇన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఏరియా అయితే తీసేయాలనుకుంటున్నారో చూసారండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆర్ట్లో కొంచెం యానిమేటెడ్గా ఉన్నట్లుంది ఇది. సో ఏరియా కావాలంటే ఆ ఏరియాని మీరు ఇలా ఇచ్చేసుకోవచ్చు. చేసుకొని జస్ట్ ఇక్కడ స్మూత్ అది ఉంది కదండి, జస్ట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఒకసారి కొంచెం జూమ్ చేసి చూసుకుందాం. బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి అక్కడ ఎడ్జెస్ అన్నీ కూడా స్మూత్గా అవుతున్నాయండి. జస్ట్ అలాగనేసి ఎక్కువ ఇలా ఇచ్చేసుకుంటే బాగోదు, మరి గ్లాస్ బ్లర్లా ఉంటుంది. లైట్గా సింపుల్గా ఒక 5 ఇలా ఇచ్చుకుంటే లైట్ ఫెదరింగ్ అనేది ఇలాగ అప్లై అవుతుందండి. ఓకే, అప్లై అయిన తర్వాత ఫెదర్ కూడా మీకు ఎంత కావాలంటే అంత ఇలాగ ఇచ్చుకోవచ్చు. ఓకే నైస్, నేను ఇలాగా ఒక 2 మినిమం 5లో ఎవరు ఇచ్చుకుంటారు. నేనైతే 1.9 ఎప్పుడు డిపెండ్ అవుతాను, నాకు అది నచ్చింది. సో కాంట్రాస్ట్ ఇది కూడా ఏంటంటే జస్ట్ ఫెదరింగ్ లాగే లైట్గా అప్ అండ్ డౌన్ చేసుకుంటారు ఎడ్జెస్ని. సో ఇది షిఫ్ట్ ఎడ్జెస్ అండి. షిఫ్ట్ ఎడ్జెస్ ఏంటంటే మనకి ఎడ్జెస్ కావాలనుకుంటే ఒక కటింగ్కి అవతల సైడ్ కావాలనుకున్న ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, లేదనుకుంటే తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోవచ్చు. ఇది మనకి రిఫైన్డ్ ఎడ్జెస్ లాగే పనికి వస్తుంది. ఓకే, ఈ విధంగా నేను కరెక్ట్గా ఉంది నాకు ఇక్కడ చూసారు ఒకసారి, ఇది కరెక్ట్గా ఎడ్జ్కి వెళ్ళే వరకు నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే నైస్, ఓకే బాగుంది అనుకుంటున్నానండి. అనుకున్న వెంటనే ఓకే చేసేస్తానండి. చూడండి ఒకసారి నేను దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఓకే చేసేస్తాను. ఓకే చేసిన వెంటనే నాకు ఏమవుతుందంటే ఇక్కడ మాస్క్ టూల్ అనేది నాకు ఇక్కడ ఇలాగ ఏర్పడుతుందండి. చూసారా, ఒకసారి నేను దీనికి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నాను అనుకోండి. ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చుకున్నాం. ఇలా బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇంకా అన్వాంటెడ్గా ఈ ప్లేసెస్ అంతా ఉంది, దీన్ని కూడా మనం తీసేయాలనుకుంటే ఇక్కడ ఈ టూల్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక మాస్క్ టూల్ అనేది ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి
అంటే మీకు ఇది ఇంకా ప్రీవియస్లో ఇంకా మాస్టర్ గురించి క్లాస్ అనేది ఉంటుంది ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మీరు షార్ట్ కట్లో అంటే బీని క్లిక్ చేస్తారనుకోండి ఇక్కడ బ్రష్ టూల్ అనేది హైలైట్ అవుతుంది. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ బ్లాక్ ఇలా పెట్టుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న దాన్ని తీసేసుకోవచ్చు అండి. ఇలాగా ఈ విధంగా తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే సైజ్ బ్రషెస్ మాత్రం కొంచెం తగ్గించుకుంటే మంచిది, ఫెదరింగ్ అనేది ఎక్కువ పడకుండా.